వారే వా, చాలా అద్భుతంగా ఉంది ఈ పార్టీ. అవును, ఈ రాకేష్ ఎక్కడ కనబడ్డు? అదుగో అక్కడున్నారు. Congratulations, ma'am. ఓకే, Thank మీరు you so వెళ్ళండి. హే రాకేష్, హాయ్. గ్రేట్ రాకేష్, శుభాకాంక్షలు. కంగ్రాట్స్. హే థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ యానివర్సరీ. గార్జియస్, థ్యాంక్ యూ సో మచ్. నేను ఇది అసలు నమ్మలేకపోతున్నా. ఎంతో అందమైన రాజకుమారుడు తన సమయాన్ని కేటాయించి నా కోసం పార్టీకి వచ్చాడు. ఊరికే ఎగతాళి చేయకు. పోయినసారి ఏదో నేను పార్టీకి రాలేకపోయాను, కానీ ఈరోజు పెళ్లి రోజు కదా, ఎలా మర్చిపోతాను? ఏంటి పెళ్లి రోజున అంత ముఖ్యమైన విషయం ఏమిటి? అదేంటంటే 5 ఏళ్లుగా ఆయన నాతో చాలా కష్టపడ్డారు. అందుకునే రాకేష్తో మీ 10 ఏళ్ల పెళ్లి జీవితం ఎలా గడిచిందో అడుగుతున్నారు. సీక్రెట్ ఏం కాదు, సింపుల్గా 2 విషయాలున్నాయి. ఒకటి, వైఫ్తో ఎప్పుడూ ఆర్గ్యుమెంట్ చెయ్యకు, అర్థమైందా? ఇకపోతే రెండోది, వేలాపాలంటూ లేకుండా వైఫ్ని ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉండాలి. ఇదే మా పెళ్లి జీవితంలో అందమైన సీక్రెట్, అర్థమైందా? ఫాలో చెయ్యాలి. ఓకే. ఇంకా నీ డ్రెస్ చాలా బాగుంది. అలాగేంటి? Thank you ఎలా so much. జరుగుతుంది? సరే, ఎక్కడ కొన్నావు? B2B మాల్లో. సరే, మీరు పని చేయండి, మీరు పార్టీ ఎంజాయ్ యు చేయండి. గైస్ మేక్ యువర్ సెల్ఫ్ Yeah, కంఫర్టబుల్. sure. మేము తర్వాత జాయిన్ అవుతాం. ఓకే. ఓకే. అంకుల్, ఇదంతా వెజిటేరియనా? అవును బాబు, అన్ని వెజిటేరియనే. అలాగా? నన్ను పెట్టమంటావా? లేదు లేదు, నేనే వేసుకుంటాను. రాకేష్, ఐ హోప్ ద బుఫే ఇస్ లేడ్ అవుట్. అదేంటంటే ఎవరో వస్తున్నారు. మంచిదో అయింది, చిన్నాన్న నన్ను చూడలేదు. అరే బంటి బాబు, నువ్వేంటి ఇప్పుడు ఇక్కడ? సరే రా, లోపలికి రా. బాబు, నువ్వు ఈరోజు స్కూల్కి వెళ్ళలేదా? లేదు, ఈ రోజు ఇంట్లో పార్టీ ఉంది, అందుకనే అమ్మా నన్ను స్కూల్కి లీవ్ పెట్టమన్నారు. అలాగా? ఈ రోజు మీరు ఆ భోజనం తినద్దు, ఇది తినండి. బాబు, ఈ భోజనం తీసుకుని నువ్వు రాకూడదు, ఇది చాలా తప్పు. ఇంకా ఎవరైనా చూసారంటే? ఎవరు చూడలేదు, మీరు బాధపడకండి. మీ ఫేవరెట్ పాలక్ పన్నీర్. మీరు తినండి. సరే బాబు, నేను తింటాను. ఎలా ఉంది? చాలా బాగుంది బాబు. అయినా నువ్వు ఈ విధంగా ఇక్కడికి రాకూడదు బాబు. బంటి, నీతో ఎన్నిసార్లు చెప్పాను నువ్వంతా ఇక్కడికి రాకూడదు, తెలుసు కదా? ఈ భోజనాన్ని ఎవరడిగి ఇక్కడికి తీసుకొచ్చావు? ఇది నా భోజనం, నేను తాతయ్యకి బామ్మకి తెచ్చాను. నాకు ఎవరికి ఇవ్వాలనిపిస్తే నేను వాళ్ళకి ఇస్తాను. రాను రాను నీకు నోరు ఎక్కువ అవుతుంది. ఇలా చూడు బాబు, మమ్మీతో ఈ విధంగా మాట్లాడకూడదు. అమ్మకి సారీ చెప్పు. ప్లీజ్, ఇక చాలా ఆపండి. నా కొడుకు మనసులో మీరు విషంతో నింపుతున్నారు. తర్వాత నా ముందు ఎందుకీ డ్రామా? కోడలా, మేమెందుకు చంటి పిల్లోడు మనసులో విషయం నింపుతావు? ఏంటమ్మా నీ సమస్య?
మా పైన ఇలా పగ తీర్చుకుంటున్నావు? పగ తీర్చుకుంటున్నానా? నేను పగ తీర్చుకుంటున్నానా? అత్తమ్మ, మీరు తెలుసుకుంటే చాలా బాధపడతారు. ఈ ఇంట్లో మీ మీద కాస్తైనా శ్రద్ధ ఉంది అంటే అది నాకు మాత్రమే. ఒకవేళ మీరు మీ బిడ్డని నమ్ముకుని ఉన్నారు అనుకోండి, ఈ పాటికి మీరెదురు నడి రోడ్డు మీదే ఉండాలి. ఎందుకు కోడలా అబద్ధం ఆడుతున్నావు? మాకు మా అబ్బాయి మధ్య ఎందుకు ఇలాగ గొడవలు తీసుకొస్తున్నావు? చూడండి మావయ్య, ఒకవేళ రిలేషన్ చాలా స్ట్రాంగ్గా ఉంది అనుకోండి, మూడో మనిషి ఎవరైనా వస్తే మనమే విడిపోము కదా. ఒకవేళ మీ కొడుకుపై అంత నమ్మకం ఉంటే మీరే అడిగి తెలుసుకోండి. 6 నెలల ముందు వృద్ధాశ్రమం నుంచి ఫామ్ తీసుకొచ్చింది ఎవరు? ఓల్డ్ ఏజ్ హోమా? అవును, మీ కొడుకు మిమ్మల్ని అక్కడికే పంపించాలి అనుకున్నాడు. కానీ నేనే మీ ఇద్దరిని పాపం ఇక్కడే ఉంచు అని అన్నాను. ఇప్పుడు మీరు నన్నే మాటలంటున్నారా? కోడలా, నువ్వేమంటున్నావు? నేను నమ్మలేకపోతున్నా. మా అబ్బాయి మమ్మల్ని ఓల్డేజ్ హోమ్కి పంపడానికి ప్రయత్నిస్తున్నాడా? మేము వాడికి అంత భారంగా మారిపోయావా? ఇప్పుడు మీరు ఈ డ్రామాని నా ముందు వెయ్యొద్దు, సరేనా? ఇప్పుడు మీరు ఈ భోజనాన్ని తినేసి తర్వాత ప్లేట్స్ రిటర్న్ చేసేయండి. అవి చాలా కాస్ట్లీ. రా బంటి. అనూజ్, నేను ఇప్పటికే నీకు చాలాసార్లు చెప్పాను, బిజినెస్లో ప్రాఫిట్ కోసం నా లక్ష్యాన్ని ఎప్పటికీ మార్చుకోవడం కుదరని పని. ఈ నిజాయితీ, నీతి ఇవన్నీ మాట్లాడడానికి బాగుంటాయి, కానీ మన జీవితానికి అసలు సెట్ అవ్వవు. నీకిది ఫిలిం డైలాగే కావచ్చు, అర్థమైందా? ఈ రోజు నా జీవితంలో ఈ స్థాయిలో ఉన్నానంటే అందుకు కారణం నా లక్ష్యం మాత్రమే. చూడు, ఎలాంటి పరిస్థితుల్లోనూ నా నిజాయితీని, లక్ష్యాన్ని ఎప్పటికీ వదులుకోను. నువ్వు ఎవరిని మోసం చేయకుండా న్యాయంగా బిజినెస్ చేయాలని అనుకుంటున్నావు. నాకు పార్టీకి రావడం ఇష్టం లేదు. నేను తాతయ్యతో బామ్మతో ఉంటాను. బంటి, ఇలా అలరి చేశావంటే నాతో చెప్పి హాస్టల్లో వేసేస్తాను. ఇక పద. అరే నువ్వు ఏ బృందా, నువ్వు ఎక్కడికి వెళ్ళావు? నీకోసం పార్టీలో వెతుకుతున్నాను. చూడండి అమ్మా, నేనేం చేయను. రాను రాను వీడి అల్లరి ఎక్కువ అవుతుంది. సరే సరే, ముందు ఇదంతా వదిలే, రా వచ్చి కేక్ కట్ చేయి. అందరూ వెయిట్ చేస్తున్నారు, రా. రామ్మా. అలాంటప్పుడు మిగతా కంపెనీ ముందుకెళ్తాయి, మన కంపెనీ అక్కడే ఆగిపోతుంది. అరే పోతే పోనీ, ఏ కంపెనీ ఎక్కడ ఎలా పోతే నాకేంటి, నాకు ఇబ్బంది లేదు. ₹2 సంపాదించినా పర్వాలేదు, కానీ ఆ ₹2 అన్నది నాకు నిజాయితీ పరంగా వచ్చి తీరాలి. ఇప్పుడు ఒక విషయం నిర్ణయించుకున్నాను, ఇక నీతో కలిసి నేను ఎప్పటికీ పని చెయ్యను. ఈ రోజు నుంచి మనం ఇద్దరం పార్ట్నర్స్ కాదు. ఏంటి చిన్న విషయాని కోసం మనం పార్ట్నర్షిప్ వద్దంటావా నువ్వు? ఇదేవి చిన్న విషయం కాదు అనూజ్, ఇదేవి ఖచ్చితంగా చిన్న విషయం కాదు. ఇది ఎంత పెద్ద విషయం తెలుసా నీకు? నా జీవితంలో ఎప్పుడు కూడా లక్ష్యం మాత్రమే ముఖ్యం. హాయ్ అనూజ్. హాయ్ అనూజ్. ఏమైంది? వాడు బానే ఉన్నాడు. ఎనీవేస్, ఈ రోజు కూడా మీ జాబ్ గురించి ఏం మాట్లాడతారా ఏంటి? సారీ, అది ఇంతకీ నువ్వెక్కడికి వెళ్ళా? ఐ థింక్ ఈ విషయం గురించి మీ బంగారాన్ని మీరు అడగాలి. అడగండి ఎక్కడికి వెళ్ళారని. చెప్పు బాబు. ఎక్కడికి వెళ్ళావు బంగారం? తాతయ్యని బామ్మని చూడడానికి వెళ్ళా. విన్నావా రాకేష్? ఇలాంటి రోజు కూడా మీ అమ్మ నాన్న నాకు టెన్షన్ మాత్రమే ఇస్తారు. బృందా, ప్లీజ్ అర్థం చేసుకో, ఇది పార్టీ. ఎనీవేస్, ఒకవేళ మీ జాబ్ నుంచి నీకు విశ్రాంతి దొరికింది అంటే కెన్ వి అటెండ్ గెస్ట్ ప్లీజ్? కేక్ కట్ చేద్దామా? ఓకే. ఇలాగే ఎప్పుడు నువ్వు సంతోషంగా ఉండాలి. థ్యాంక్ యూ మమ్మీ. సరే, ఒక ఫ్యామిలీ ఫోటో. యా షూర్. బంటి, బంటి ఎక్కడా? బంటి ఎక్కడా? నేను వెళ్ళి చూసొస్తాను. ఉండమ్మా, ఒక ఫోటో. బంటి, బంటి, బంటి ఇక్కడా లేడే. బయటికెళ్ళి చూస్తాను. బంటి. రాకేష్తో గొడవపడి నేను ఒక పెద్ద తప్పు చేసేసాను. రాకేష్ దగ్గర క్షమాపణ అడిగి తీరాలి. బంటి. రాము, బంటిని చూసావా? లేదు, చూడలేదు మేడం.
సరే మీరు అవుట్ హౌస్ లో చూడండి, నేను ఇటువైపు వెళ్తాను. హా? ఓకే. బంటి హే అలా ఏం కాదు, మీరు ఎంజాయ్ చేయండి. రాకేష్, యా ఇటు చూడు రాకేష్, మన బిజినెస్ పార్ట్నర్షిప్ కావాలంటే బ్రేక్ అయి ఉండొచ్చు, కానీ ఇది మన ఫ్రెండ్షిప్ని బాధించకూడదు. ఓకే ఓకే, సరే ఇంతటితో మనం పార్ట్నర్షిప్ని ఆపేద్దాం. సరే, ఒట్టి చేతులు ఇస్తే పనికిరావు, హగ్గిస్తావా లేదా? సరే, మన ఫ్రెండ్షిప్ కన్ఫర్మే కదా? ఖర్చులు ఎవరు వాళ్ళు చూసుకోవాలి. ఎంజాయ్ Okay. ఓకే, తర్వాత కలుద్దాం. బంటి బంటి మై గాడ్, ఈ బంటి ఏమయ్యాడు? బంటి బృందా, బంటి దొరికాడా? బృందా, బంటిని చూసావా? లేదమ్మా. హే రాకేష్, చాలా దారుణంగా యాక్ట్ చేస్తున్నావు. సినిమాల్లో ట్రై చేయకు. ఏంటి ఆటలు రాకేష్, నీ ఆటలు మానుకోవా? రండి, స్విమ్మింగ్ పూల్ వదిలి బయటికి రండి. బృందా, రాకేష్ ఏమనుకుంటున్నారంటే నువ్వు స్విమ్మింగ్ పూల్ లో దూకే ఆయన ప్రాణాలు కాపాడతావని. చాలు రాకేష్, ముందు బయటికి రండి. మీరు బయటికి రాలేదంటే అప్పుడు చెప్తాను మీ పని. హే, నటించింది చాలు, బయటికి రావయ్యా. రాకేష్ ఏమీ యాక్టింగ్ చేయట్లే, వాడికి ఏదో అయింది. రాకేష్ రాకేష్, రాకేష్ 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 మీకేమైంది? రాకేష్ 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 కళ్ళు తెరు. శ్వాస తీసుకోలేకపోతున్నాడు. రాకేష్ కళ్ళు తెరువు. రాకేష్ ప్లీజ్ కళ్ళు తెరవండి. రాకేష్ అరే, ఎవరైనా అంబులెన్స్ ని పిలవండి ప్లీజ్. డాక్టర్ని పిలవండి ప్లీజ్. ఉపయోగం లేదు. రాకేష్ రాకేష్ మనల్ని వదిలి వెళ్ళిపోయాడు. నో రాకేష్, రాకేష్ ఇలా చేయకండి. రాకేష్ మీరు లెగాలి ప్లీజ్. రాకేష్ రాకేష్ స్విమ్మింగ్ ఛాంపియన్ కదా, ఆయన ఎలా మునిగి చనిపోతారు? ఎవరో ఖచ్చితంగా ఏదో చేసుంటారు. హలో సిఐడి. దెబ్బ తగిలినట్టు ఆనవాళ్ళు లేవు. నీళ్ళ పడ్డం వల్లే వీడు చనిపోయాడు. మీ కళ్ళ ముందే రాకేష్ స్విమ్మింగ్ పూల్లో మునిగి చనిపోయారా? కాపాడడానికి మీరు ప్రయత్నించలేదా? రాకేష్ స్విమ్మింగ్ లో ఛాంపియన్ సార్. స్కూల్ కాలేజీలో తను స్విమ్మింగ్ పోటీల్లో చాలా అవార్డులు గెలుచుకున్నాడు. తను మాతో తమాషా చేస్తున్నాడు అనుకున్నాం, కానీ ఇలా అంతా ఎప్పుడు జోక్ చేయటం ఆయనకి అలవాటు. ఆయన స్విమ్మింగ్ ఛాంపియన్, ఎలా నీళ్ళలో మునిగిపోయారు? ఇది మాకు కూడా అర్థం కాలేదు సార్. రాకేష్ని నీళ్ళ నుంచి మీరు బయటికి తీసినప్పుడు ఆయన కడుపులో నీళ్లున్నాయా? అవును సార్, నీళ్లున్నాయి. సార్ ఇలా అయి ఉండొచ్చు కదా, స్విమ్మింగ్ పూల్లో ఎంటర్ అవ్వక ముందే రాకేష్ చనిపోయాతే. సార్ తను నీళ్ళలో పడ్డానికి ముందు బాగానే ఉన్నాడు సార్. నీళ్ళలో మునిగినందువల్లే ఆయన చనిపోయారు. కానీ స్విమ్మింగ్ ఛాంపియన్ మునిగి చనిపోవడం ఏంటి? సరే, నీళ్ళ పడక ముందు రాకేష్ ఏమన్నా తిన్నాడా? బృందా యానివర్సరీ కేక్ తినిపించింది. బృందా మేడం, మీరు రాకేష్కి కేక్ తినిపించారా? మీరు నన్ను అనుమానిస్తారా? ఆఫీసర్, నా భర్త ఇక్కడ చనిపోయి ఉన్నారు, మీరు పుండికి ఇంకా పులతో గుచ్చుతున్నారా? బృందా మేడం, నేను అడిగిన దానికి అర్థం అది కాదు. సార్ నేను కూడా ఆ కేక్ని తిన్నాను. ఏమన్నా ఉండుంటే నేను కూడా చచ్చిపోయి ఉండేదాన్ని. ఫ్రెడీ, పంకజ్, ఒకసారి ఆ కేక్ని చెక్ చేయండి. సరే మేడం, మీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా? మీ హస్బెండ్ని ఎవరు హత్య చేసుంటారు? అనుజే అయి ఉండాలి. నాకు అనుజ్ పైనే అనుమానం. ఆ అనుజ్ ఎవరు? రాకేష్ బిజినెస్ పార్ట్నర్. కొద్ది రోజులకేనే వాళ్ళ మధ్య పెద్ద సమస్య వచ్చేది. ఇంకా సార్, ఈ రోజు అందరి ముందు వాళ్ళకి పెద్ద ప్రాబ్లం అయ్యింది కూడా. ఇప్పుడు అనుజ్ ఎక్కడా? అరే, కాసేపు ముందు ఇక్కడే ఉన్నాడు, ఎక్కడికి వెళ్ళాడు? నిఖిల్, అనుజ్ ఎక్కడ వెతకండి. అనుజ్ వెహికల్ బ్యాక్స్టర్ గోల్డెన్ కలర్. తర్వాత నా కొడుకు బంటి చాలాసేపు కనిపించలేదు సార్. అన్ని చోట్ల వెతికాను కానీ కనపడలేదు. మీ బాబు కనిపించట్లేదా? ఎప్పటి నుంచి? 1 గంట నుంచి సార్. సార్, అనుజు దొరకలేదు, గోల్డెన్ కలర్ బ్యాసిన్ కారు దొరకలేదు. అనుజ్ కాల్ చేయండి. ఆయన నంబర్ ఉందా? ఇదే నెంబర్.
మీ బంటి అస్తమాను ఇలాగే ఎక్కడికైనా వెళ్తాడా? అప్పుడప్పుడు అవుట్ హౌస్ కి వెళ్తాడు నానమ్మ తాతయ్యని చూడ్డానికి. ఈ బంటి బామ్మ తాతయ్య మీతోనే ఉన్నారా? అవునండి, అది రాకేష్ తన అమ్మా నాన్ని అవుట్ హౌస్లోనే పెట్టాడు. తన తల్లిదండ్రుల్ని రాకేష్ విడిగా పెట్టాడా? మీ బంటిని అవుట్ హౌస్లో వెతికి చూసారా? సార్, నేను పనివాడితో చెప్పి అవుట్ హౌస్ కూడా చెక్ చేయమన్నాను, కానీ అక్కడ కూడా వాడు లేడు. రాకేష్ వాళ్ళ అమ్మ నాన్నకి ఈ విషయం గురించి ఏమైనా తెలుసా? లేదు సార్. ఆశ్చర్యంగా ఉంది. ఫ్రెడీ, పంకజ్ అవుట్ హౌస్కి వెళ్ళండి. రాకేష్ వాళ్ళ అమ్మ నాన్నకి విషయం గురించి చెప్పండి. అలాగే బంటిని కూడా వెతకండి. సార్, అనుజ్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. అయితే ఏదో విషయం ఉంది. ఆ అనూజ్ ఎక్కడ ఉంటాడు? సార్ అక్కడ ఎదురుగా కూర్చొని ఉన్నారు. నిఖిల్, ఒకసారి ఆ టేబుల్ని చెక్ చెయ్యి. వేరుశనగ నూనె సార్, మ్మ్. ఆ టేబుల్ కింద ఈ వేరుశనగ నూనె దొరికింది సార్. వేరుశనగ నూనె ఎవరన్నా ఇలాగా పార్టీకి తీసుకొస్తారా? వేరుశనగ నూనె? అలా అయితే అనూజ్ రాకేష్ ని చంపాడేమో. వేరుశనగ నూనె అంటే రాకేష్ కి ఎలర్జీ ఉండేది, ఎలర్జీ ఎక్కువ అయ్యేది. మరి అనూజ్ రాకేష్కి ఏదో రకంగా ఈ నూనెని రాసుంటాలి. మేబీ చెయ్యి ఇచ్చే సమయంలో. చేయి మాత్రం ఇవ్వలేదు. అనూజ్ రాకేష్ కి హగ్ ఇచ్చాడు. మాకు అనూజ్ అడ్రస్ కావాలి. ఇదే అవుట్ హౌస్. ఆ, ఆ, ఆ. తలుపు తెరిచే ఉంది కదా, వెళ్ళు. నేనెందుకు వెళ్ళాలి? మీరు వెళ్ళండి. నేను సీనియర్ని, అందుకే చెప్తున్నాను, వెళ్ళు. రెడ్డి సార్, సీనియర్ జూనియర్ అని ఓవర్ చేస్తున్నారు మీరు. మీ మీద ఏసీపీ సార్కి కంప్లైంట్ చేస్తాను. రెడ్డి సార్, మీరే లోపలికి వెళ్ళండి, చాలా చీకటిగా ఉంది. అరే, నాకు కూడా భయంగా ఉంటుంది కదా. అంతేకాకుండా లోపల బామ్మ తాతగారు ఉంటారు కదా. నువ్వు వెళ్ళు, వెళ్ళు. అరే అరే ఏయ్! రెడ్డి సార్, తలుపు తెరవండి. లోపల ఎవరున్నారు? అబ్బా, ఎవరు లేరు, తలుపు తెరవండి. లోపల ఎవరు లేదంటే నువ్వెందుకు భయపడుతున్నావు? ఏం చెప్తున్నావు అంటే లోపల లాక్ అయిందా ఏంటి? తెలియదు సార్, ఏదో ఒకటి చేయండి ప్లీజ్. తలుపు బదులు కొట్టనా? బద్దలు కొట్టండి, నేను వెనక్కి వెళ్తున్నాను. ఏమైంది సార్, తలుపు బద్దలైందా? లేదు, నా కాలు బదులైంది, నా కాలు విరిగిపోయింది. ఏమైంది ఫ్రెడీ? సార్, నీ తలుపు జామ్ అయింది సార్. పాపం ఆ పంకజ్ లోపల ఇరుక్కున్నారు, వాడు భయపడుతున్నాడు. తలుపు జామ్ అయిందా? ఎక్కడ జామ్ అయింది? వచ్చేసింది కదా తెలిస్తే. సార్, మీరు వచ్చి చాలా మంచి పని చేశారు. ఈయన పంకజ్, సిఐడి ఆఫీసర్ నుండి భయపడిపోతున్నారు. రాకేష్ వాళ్ళ అమ్మ నాన్న ఎక్కడా? సార్, గది ఖాళీగా ఉంది, ఇందులో ఎవరూ లేరు సార్. ఇల్లు ఖాళీగా ఉందా? కానీ సార్, వాళ్ళ అత్తామామ ఇక్కడే ఉన్నారని చెప్పింది. చాలా పాపంగా ఉంది. బృందా, రాకేష్ ఆడంబరమైన జీవితాన్ని జీవిస్తున్నారు. వాళ్ళు వాళ్ళ అమ్మ నాన్నని ఇటువంటి పరిస్థితుల్లో జీవించేలా చేశారు. అలా మరి ఖాళీగా ఉంది. రాకేష్ వాళ్ళ అమ్మ నాన్న ఇల్లు వదిలి వెళ్ళిపోయారా ఏంటి? ఇలా చెప్పకూడదు, కానీ రాకేష్ హత్యకి కారణం ఒకవేళ వాళ్ళ అమ్మా నాన్న అంటే. కానీ అమ్మ నాన్న కన్న కొడుకుని చంపుతారా ఏంటి? ఇంకా సార్, ఆ బంటిని ఈ తాత బామ్మగారు వాళ్ళతో తీసుకెళ్ళి ఉంటారా ఏంటి? చాలా విచిత్రమైన కేసుగా ఉంది. కొడుకుని చంపేశారు, వాళ్ళ అమ్మ నాన్న కనపట్టలేదు, అది కూడా మనవడితో పాటు. అందయ్య, రాకేష్ వాళ్ళ అమ్మ నాన్న అక్కడ లేరు. గాడ్ ఏమైనా చెప్పాడా? వాళ్ళు వెళ్ళడం చూసినట్టు గాడు చెప్పలేదు. భోజనం టైంలో అన్ని సర్ది పెట్టడానికి బిజీగా ఉన్నానని చెప్పాడు. అలాగే బంటి గురించి కూడా ఏమీ తెలియలేదు. ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు, కాసేపు ముందే వాళ్ళు బయలుదేరారు, చాలా దూరం వెళ్ళి ఉంటారు. ఒకవేళ అనూజ్ రాకేష్ని చంపిన తర్వాత బంటిని కిడ్నాప్ చేశాడా? వెంటనే అనూజ్ని మనం పట్టుకోవాలి. మీరు బ్యాంక్ నుంచి వస్తున్నారా? కాదు, సిఐటి. మీరెవరు?
సార్ నేను అనుజ్ వాళ్ళ వైఫ్ని. సరే అనూజ్ని రమ్మనండి. ఆయన ఎక్కడా? ఆయన ఇంట్లో లేరు. కానీ సిఐడి మీరెందుకు వెతుకుతున్నారు? అది ఇప్పుడు తెలుస్తుంది. ఫ్రెడీ పంకజ్ మొత్తం గాలించండి. అరే మీరు ఎలా ఇంటిని చెక్ చేస్తారండి? చూడండి, అనూజ్ బిజినెస్ పార్ట్నర్ రాకేష్ని చంపేశారు. అందులో అనూజ్ ప్రమేయం ఉంటుందని మాకు అనుమానంగా ఉంది. ఇలా చూడండి, మా ఆయన ఎవరిని చంపేవారు కాదు. మరి పార్టీ నుంచి మధ్యలోనే ఎందుకు వెళ్ళారు? ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ అయింది? ఇలా చూడండి, ఆయన ఫోన్ మా ఇంట్లోనే ఉంది. ఇదిగోండి, ఆయన ఫోన్ ఇక్కడే ఉంది. సార్, ప్రీతి మేడం నిజం చెప్తున్నారు. అనుజ్ ఇంట్లో లేదు. ఇలా చూడండి, నేను అబద్ధం చెప్పలేదు. అయితే మీరు మాకు నిజం చెప్పండి. అనూజ్ ఇప్పుడు ఎక్కడుంటారు? ఇలా చూడండి, ఆయన బిజినెస్ పని నుంచి సిటీ నుంచి బయటికి వెళ్లారు. సిటీ దాటి బయటంటే ఎక్కడ? ఆయన నాతో చెప్పి వెళ్ళలేదు. కానీ ఆయన పాస్పోర్ట్ తీసుకుని వెళ్లారు. ఒకవేళ విదేశాలు వెళ్ళి ఉండొచ్చు. అంటే మీ భర్త మీకు చెప్పకుండా విదేశాలకు వెళ్ళిపోతుంటాడా? అవును, తను ఎప్పుడు ఆయన జీవితంలోకి వచ్చిందో అప్పటి నుంచి నాకేమీ చెప్పట్లేదు. తన పేరు నిషా. ఇలా చూడండి, లాస్ట్గా కాల్ చేసింది తనే. తనతో ఎక్కడికో తిరగడానికి వెళ్ళారు, విదేశాలకు. నిఖిల్, ఎయిర్పోర్ట్కి ఈయన ఫోటో పంపించండి. అక్కడ చూస్తే వెంటనే అరెస్ట్ చేయమని చెప్పండి. అనూజ్ ఇక్కడి నుంచి వెళ్ళి ఎంతసేపు అవుతుంది? దాదాపు అరగంట ముందు. సార్, ఒకవేళ ఎయిర్పోర్ట్ వెళ్ళడానికి ముందు అనుజ్ నిషా ఇంటికి వెళ్ళుంటారా? నిషా అడ్రస్ మీ దగ్గర ఉందా? లేదు సార్. ఇట్స్ ఓకే. మొబైల్ కంపెనీలో ఎంక్వైరీ చేయండి. నిషా ఫోన్ ఎక్కడుందో కనుక్కోండి. సార్, నిషా కారు ఇక్కడికి 100 మీటర్ల దూరంలో ఉంది. రెడీ, వేగంగా పోనీ. వాళ్ళు తప్పించుకోవడానికి వీల్లేదు. మీరు కంగారు పడకండి సార్, ఇప్పుడే కారుని ఓవర్టేక్ చేస్తాను. నా లిప్స్టిక్ షేడ్ ఎలా ఉందో మీరు ముందు చూసి చెప్పండి. నిషా ఇంత దూరం నుంచి అడిగితే నేను ఎలా చెప్తాను? కాస్త దగ్గరికి వచ్చి అడుగు, చెప్తాను. మళ్ళీ మీరు అంత రొమాంటిక్ అవ్వాల్సిన అవసరం లేదు. లిప్స్టిక్ షేడ్ గురించే అడిగాను. అర్థమైందా? అదేంటంటే చిన్నప్పటి నుంచి నేను రొమాంటిక్ ఫెలో. అలాగా? సార్, 50 మీటర్ల దూరంలో ఉంది. అయితే మనం సరిగానే వెళ్తున్నాం. త్వరగా పోనీ. సార్, నాకు తెలిసి గోల్డెన్ బస్ స్టాండ్ అదే నిషా కార్ అనుకుంటాను. ఫ్రెడీ, ఆ కార్ని ఓవర్టేక్ చేయి. హలో అనూజ్ సార్, మేము సిఐడి వాళ్ళం. చాలా రొమాంటిక్గా ఉంటాం. చూసారుగా, నేరస్తుని ఫాలో చేసి ఇంత దూరం వచ్చాం. సిఐడి? బయటికి రండి సార్, రండి సార్. అరే అరే దిగండి. అరే అరే, ఏం చేస్తున్నారు? దిగమంటుంటే దిగండి. వదలండి. రండి. అరే, వదలమంటుంటే షర్ట్ వదలండి ఫస్ట్. సిఐడి మీరెందుకు మమ్మల్ని ఫాలో అవుతున్నారు? ఎందుకంటే ఎవరితో మీరు తిరుగుతున్నారో అతను హంతకుడు. హత్య? అనూజ్ ఎవరిని హత్య చేశాడు? అతని బిజినెస్ పార్ట్నర్ రాకేష్ని. ఒక హంతకుడితోనా నేను జీవితాన్ని మొదలు పెడతాకు చూశాను. ఎక్కడికి వెళ్తున్నావు? ఈ చెంపకి మేకప్ వేసావు, ఇప్పుడు ఈ చెంప. అవును, నేనే రాకేష్ని హత్య చేశాను. ఎందుకంటే బిజినెస్ చేసే విధం వాడికి సంతోషాన్ని ఇవ్వలేదు. అంతేకాదు, వాడు నన్ను పార్ట్నర్షిప్ లోంచి కట్ చేయాలనుకున్నాడు. అంచేత రాకేష్ని చంపేశావు. అలా చేస్తే బిజినెస్ నీకు సొంతం అవుతుంది, బిజినెస్ చేసే విధానం కూడా. ఎందుకంటే నాకు తెలుసు శనక్కాయల నూనె అంటే వాడికి అలర్జీ అని. అందుకే ఆ నూనెని ఆయుధంగా చేసి వాడు కథ ముగించా నేను. కానీ సినిమా ఇంకా మిగిలే ఉంది మిత్రులారా. మీరేమంటున్నారు సోలంకి సార్? నేనేమంటున్నానంటే రాకేష్ హత్య నూనె పోయడం వల్ల మాత్రమే జరగలేదు అని. అప్పుడేం చేస్తారు సార్? నేనేమంటానంటే మమ్మల్ని ఏప్రిల్ ఫూల్ చేయకండి. ఈరోజు ఏప్రిల్ 1 కాదు. పంకజ్, నేను నిన్ను ఏప్రిల్ ఫూల్ చేయడం లేదు. నేను మీకు ఒక విషయం చెప్పడానికి వచ్చాను. రాకేష్ చనిపోయింది వేరుశెనగ నూనె అలర్జీతో కాదు, అతనికి హార్ట్అటాక్ వచ్చినందువల్లే చనిపోయాడు. ఆ విషయం ఇదిగో ఈ మెడికల్ రిపోర్ట్ చెప్తోంది. ఇదిగో చూడు, ఇది రాకేష్ హృదయం ఎక్స్రే. ఇది పేస్ మేకరే కదా? అవును, అదే, ఇది పేస్ మేకరే. రాకేష్కి హార్ట్అటాక్ ఎందుకు వచ్చిందంటే అతను స్విమ్మింగ్ పూల్లో పడినప్పుడు ఈ పేస్ మేకర్ వర్క్ అవ్వలేదు, అందుకనే వచ్చింది. అంటే నేను రాకేష్ని హత్య చేయలేదు. అలా అయితే నాకు ఉరి శిక్ష పడదు. ఒక్క నిమిషం, అప్పుడే సంబరపడిపోకు, సైలెంట్గా ఉండు. సోలంకి సార్, ఆయన బాడీ ఫస్ట్ టైం మీరు చూసినప్పుడు
ఇది మీకు కనిపించలేదా? బ్రో ఫస్ట్ టైం ఈ బాడీని చూసినప్పుడు పేస్ మేకర్ రన్ అవుతూనే ఉంది. పేస్ మేకర్ పనిచేసింది, కాసేపు తర్వాత ఆగిపోయింది, కాసేపు తర్వాత మళ్ళీ పనిచేసింది. కానీ అలా ఎలా జరిగింది సార్? అదే నాకు అర్థం కావడం లేదు ఇది ఎలా జరిగిందో అని. కానీ అవకాశం ఉంది. ఒకవేళ ఇలా జరుగుండొచ్చు, ఇతనితో పాటు ఇంకెవరో ఉన్నారు అని. వాళ్ళు ఈ పేస్ మేకర్తో ఏదో చేసుంటారు. ఒకవేళ ఇదంతా చేసింది ఆయన గర్ల్ ఫ్రెండ్ నిషానా? లేదు సార్, నేను ఒంటరిగానే చేశాను. నేను ఈ పేస్ మేకర్తో ఏ తిల్లుములు చేయలేదు సార్. నేను జస్ట్ వేరుశనకాయల నూనె సార్ ఉపయోగించాను. ఇంకా వాడితో నేను కావాలనే గొడవ పడ్డాను. అప్పుడే వాడిని సమాధానం చేసే సాకులో చేయవచ్చు, అలా హక్ చేసుకోవచ్చు అని అప్పుడే నూనె రాయగలను ప్లాన్ చేశాను. ఇంకా సార్ ఆ నూనె ముట్టుకోవడం వల్ల చేయి చూడండి సార్ ఎలా అయిపోయిందని. మరి నువ్వు తప్ప ఇంకెవరో ఉన్నారు, వాళ్ళు రాకేష్ని చంపాలనుకున్నారు. ఇతను ఆ రాకేష్ని చంపడానికి నూనె వాడారు, అవతల వ్యక్తి పేస్ మేకర్ని యూజ్ చేశారు. ఖచ్చితంగా. అందుకనే ఒక స్విమ్మింగ్ ఛాంపియన్ అయ్యుండి కూడా అతను ఈదలేకపోయాడు. ఎందుకంటే అతనిలో ఉన్న ఆ పేస్ మేకర్ అప్పటి వరకు కొంచెం సేపు పని చేయలేదు. అంతలో అతను నీళ్లు మింగేశాడు. ఇది కానీ జరిగింది. డాక్టర్ సార్, పేస్ మేకర్ని కాసేపు ఆపడం అనేది సాధ్యం కాదు. ఇది ఎలా అలా జరిగింది? నాకు కూడా ఇదే అర్థం కావడం లేదు. పోనీ ఓ పని చేద్దాం సార్, తారికాని పిలిచి సాయం అడుగుదామా కేసుని సాల్వ్ చేయడానికి? బ్రో నా పేరు డాక్టర్ సాలంకే. ఏం పేరు? సాలంకే. ఈ కేసుని నేనే పరిష్కరిస్తాను. నాకు ఏ తారీఖు అవసరం లేదు. అర్థమైందా? అది కాదు సార్. సార్ ఒక్క నిమిషం సార్, టీ తాగెళ్ళండి సార్. సార్, ఈ పేస్ మేకర్ ఆఫ్ అయిన దానికి కారణం రాకేష్ కొడుకు బంటిని కిడ్నాప్ చేసిన వారు చేసి ఉంటారా ఏంటి? అవును సార్, బంటిని ఎవరైతే కిడ్నాప్ చేసుంటారో వాళ్ళే ఈ పేస్ మేకర్ని ఆఫ్ చేసి ఉండే అవకాశం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో నా బంటిని మనం కనిపెట్టాలి. లేదు సార్, బంటి ఎక్కడ నాకు అసలు తెలియదు సార్. బంటి గురించి నాకేం తెలియదు సార్. ఓకే, ఈ విషయం తెలుసుకున్న వాళ్ళు ఎక్కువ రోజులు తప్పించుకోలేరు. సార్ చూడండి, అక్కడ బంటి ఉన్నాడు. బంటి, బంటి నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? మీకు నా పేరు ఎలా తెలుసు? నా పేరు దయ, నేను ఒక సీడీ ఆఫీసర్. నాకంతా తెలుసమ్మా. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నువ్వు కనపడలేదని మీ అమ్మ అక్కడ ఏడుస్తూ కూర్చుంది. నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళాను. ఎందుకు బాబు? అమ్మ దగ్గరికి వెళ్ళటం నీకెందుకు ఇష్టం లేదు? నేను తాతయ్య బామ్మ దగ్గరికి వెళ్ళాలి. మీ బామ్మ తాతయ్య ఎక్కడున్నారు? వాళ్ళు ఇక్కడే ఉన్నారు. ఎక్కడికి వెళ్ళారో తెలియడం లేదు. ఇక్కడే ఉండాలా? ఎక్కడున్నారు? పద అటువైపు వెళ్ళి చూద్దాం. సరేరా. తాతయ్య బామ్మ. అరే అరే బంటి బాబు, బంటి? నువ్వా? బట్టి నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? మీరిద్దరు ఇంటి నుంచి బయటికి వచ్చేసారు కదా, అప్పుడేం నేను మీ వెనకాల వచ్చాను. బాబు, ఎంత దూరం మాతోనైనా వచ్చావు? ఈ ఇంట్లో నువ్వు కనబడట్లేదని భయపడతారా? నమస్కారం అండి, మేము సీడీ నుంచి. సిఐడియా? ఏమైంది? ఏం సమస్య లేదు కదా? అయ్యగారు, అది మేము మిమ్మల్ని బంటిని వెతుక్కుంటూ వచ్చాం. నాకు తెలుసు, రాకేష్కి మా మీద ప్రేమ చాలానే ఉంది. చూసారండి, మనం కాసేపట్లో బయటకు వచ్చాం. అప్పుడే వాడు సిఐడి వాళ్ళకి ఫోన్ చేశాడు. ఈరోజు పూర్తిగా నమ్ముతున్నా మన పెంపకం వ్యర్థం అవ్వలేదుగా. అరే వాడు మన కొడుకు, మమ్మల్ని ఎందుకు భారంగా అనుకుంటాడు? ఎప్పటికీ ఆ విధంగా అనుకోడు. పదండి, ఇంటికి వెళ్దాం. హలో తారికా మ్యామ్. హలో అభిజిత్. హలో. ఈరోజు డాక్టర్ గారు కాస్త కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఒక కేసులో లేనిపోని సందేహాలు ఏర్పడ్డాయి. మేబీ మీరు సాయం చేసినందువల్ల అవన్నీ తొలగిపోయి ఉంటాయి. అభిజిత్, మీకు ఒక విషయం తెలిస్తే మీరు సంతోషిస్తారు. ఆ పేస్ మేకర్ ట్రెజర్ ఏమిటో కనిపెట్టాము. ఆ? ఇక ఈ పనిని సరే నా సహాయం లేకుండా చేశారు. మీ సాయం లేకుండా? ఎస్. సరే, ఇలాంటి చిన్న చిన్న విషయాలకి మీరు సాయం చేయడం ఎందుకు? సార్ నాకు బాగా తెలుసు. సార్ మీకు కావాల్సింది టైం మాత్రమే. ఇలాంటి కేసు విషయాలు మీరు
చిటికలో తీర్చేస్తారని తెలుసు. ఏమంటున్నావయ్యా? అంత నమ్మకం నా మీద? ఇది కళ నిజమా? అరే ఏంటి సార్ మీరు, నేను ఎప్పుడు మిమ్మల్ని మెచ్చుకుంటాను సార్. అంతెందుకు ఇందాక ఫ్రెడీ పంకజ్తో మీ గురించే మాట్లాడాను. ఏమన్నారు? ఏం మాట్లాడారు? ఏం మాట్లాడినా? అదే నేను ఇందాక చెప్పాను కదా, అది ఆ విషయం. అది అదా హా, సలంకి సార్, నేను ఏం చెప్పాలి? అభిజిత్ సార్ మిమ్మల్ని పొగిడి పువ్వుల మాల కట్టారు, అది చాలా పొడవుగా. ఏంటి మీరనేది? అంత పొడవుగానా? నిజంగా నన్ను పొగిడారా? ఆశ్చర్యంగా ఉంది అభిజిత్. నన్ను పొగుడుతూ ఇంత పెద్ద పూలదండని కట్టావంటే మరి తారికాని పొగిడితే ఇంకెంత పెద్ద మాల కడతావో కదా? అది నిజమే సార్. ఆ? కాదు, అయ్యో ఏంటి సార్, చాలు సార్. మీరు మాట్లాడడం పూర్తయితే పేస్ మేకర్ గురించి మాట్లాడుకుందామా? పేస్ మేకర్. అభిజిత్, ముందుగా నేను అనుకున్నాను ఈ పేస్ మేకర్ మామూలుగా నేరస్తుడు హ్యాక్ చేశాడు అని. కానీ ఆ తర్వాత ఈ పేస్ మేకర్ని తయారు చేసిన కంపెనీ ఓనర్తో మాట్లాడాను పర్సనల్గా. మాట్లాడినప్పుడు ఆ కంపెనీ వ్యక్తి నాతో చెప్పాడు, రాకేష్ అతనితో చెప్పాడట ఈ పేస్ మేకర్ ఎప్పుడూ మానిటరింగ్ చేస్తూ ఉండాలి అని. పేస్ మేకర్ని ఎవ్వరూ హ్యాక్ చేయకూడదు అన్నారట. అయితే ఈ రాకేష్కి ఈ విషయం అంతా తెలిసింది, ఇలాగే జరగబోతోందని. సార్, రాకేష్ ప్రాణానికి ప్రమాదమని తెలుసుంటే అతను సహాయం కోసం మన దగ్గరికి వచ్చుండాలి కదా. డాక్టర్ సార్, ఒకవేళ పేస్ మేకర్ని హ్యాక్ చేయకపోతే మరి ఇది ఎలా ఆఫ్ అయింది? ఈ పేస్ మేకర్ ఎలా ఆఫ్ అయిందో నేను చెప్తాను. ఇటొచ్చి చూడండి. ఈ గన్ను చూడండి. ఇది ఒక రకమైన గన్. ఈ గన్ ద్వారా మైక్రోవేవ్స్ బయటికి వస్తూ ఉంటాయి. ఈ గన్ యొక్క ట్రిగ్గర్ని నొక్కిన వెంటనే ఇందులో నుంచి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ వెళ్ళాయి. ఆ వేవ్స్ నేరుగా వెళ్లి ఈ పేస్ మేకర్ ఫీల్డ్ ని బాగా డిస్టర్బ్ చేశాయి. దీని ఎలక్ట్రో సర్కిల్ ని ఆఫ్ చేసేశాయి. అందుకనే ఈ పేస్ మేకర్ పని చేయకుండా పోయింది. ఆ తర్వాత ఈ పేస్ మేకర్ మళ్ళీ ఎలా పనిచేసింది? ఎందుకంటే పంకజ్, పేస్ మేకర్లో అలాంటి ఒక సెట్టింగ్ ఉంది. అంటే ఆ ఫ్రీక్వెన్సీలో ఏవైనా అడ్డులు వచ్చాయి అంటే అది ఆఫ్ అవుతుంది. తర్వాత 2 minutes తర్వాత రీస్టార్ట్ అవుతుంది. మళ్ళీ అది ఒరిజినల్ ఫ్రీక్వెన్సీకి వచ్చేస్తుంది. మిగిలిన 2 నిమిషం తనకి ప్రమాదంగా మారింది. అతనికి హార్ట్ అటాక్ వచ్చి ఊపిరితిత్తుల్లో నీళ్లు నిండిపోయాయి. డాక్టర్ సార్, ఈ గన్నుతో హంతకుడు ఎంత దూరం నుంచి కాల్చుంటాడు? దాదాపు 12 అడుగుల మధ్య. 12 అడుగులు దాటి గనక ఆ గన్నుతో షూట్ చేసుంటే ఇలాంటి బాధింపు ఉండదు. ఓకే, ముందు నుంచి కాల్చుంటారా లేకపోతే వెనక నుంచి కాల్చుంటారా? దానివల్ల ఎలాంటి ప్రభావం ఉండదు. 12 అడుగుల లోపు ఉంటేనే ఇటువంటి ప్రభావం జరుగుతుంది. అయితే ముందు ఈ విషయం కనిపెట్టాలి, పార్టీలో రాకేష్కి చాలా దగ్గరగా ఎవరెవరు ఉన్నారని. బామ్మ, నాకు బాగా ఆకలేస్తుంది. నాన్నతో బువ్వ తిని వీడియో గేమ్ ఆడుకుంటా. సరే బాబు, నా చేతి ఏదైనా చేసి నేనే పెడతాను. ఏమైంది రాము, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? సరే సరే, మనం వీడిని వదిలేసి వెళ్ళిపోయాం కదా, అందుకునే బాధపడుతున్నాడు. బాధపడద్దు, ఇక్కడి నుంచి మేము ఎవ్వరము వెళ్ళాం. రండి. ఏమైంది? వీళ్ళందరూ ఇంత మౌనంగా ఉన్నారు. అది విషయం ఏంటంటే, విషయం ఏంటో చెప్పండి. రాకేష్ ఇప్పుడు రాకేష్కి ఏమైంది? మా అబ్బాయి బాగానే ఉన్నాడుగా. అరే, ఎందుకు మాట్లాడినట్టున్నారు? కానీ బంటి, శ్రేయ, వీడిని కాస్త బయట తీసుకెళ్ళండి. రా. కానీ అసలు ఏమైంది? ఇక్కడ ఏం జరుగుతుంది? విషయం ఏంటో అది చెప్పండి. మీ కొడుకు రాకేష్ ఇప్పుడు ఈ ప్రపంచం లేడు. ఎందుకంటే ఎవరో చంపేశారు అతను. ఏం మాట్లాడుతున్నారు మీరు? లేదు. చెప్పు సత్య. సరే, మేము వస్తాం.
హే, బయటికి రా. ఏయ్, నేను వదలు. పట్టుకున్నాను. హే, వదలు. బయటికి రా. నన్ను వదలు. నువ్వు అసలు ఏమనుకున్నావురా? సిఐడి వాళ్ళ నుండి తప్పించుకుందామని ప్లాన్ వేస్తున్నావా? అది జరగదు. అరే రారా, పంకజ్ రారా బయటికి. నా కాళ్ళు వదులు. వీడికి నా పేరు కూడా తెలిసింది. అంటే నేను ఫేమస్ సిఐడి అని అయ్యానన్నమాట. రే రారా బయటికి, రారా. వస్తావా లేదా? రే రాకపోతే కాల్ ఏమైంది కొడతాను. పంకజ్? సార్ సార్, నేను ఆ నేరస్తుడిని పట్టుకున్నాను సార్. అలాగా హా. ఆ హంతకుడిని బయటికి లాగు. రేయ్ రారా, రా. అరే అరే నా కాళ్ళు వదులు. నన్ను నాశనం చేస్తావురా. ఈయన హత్య చేశాడా? ఫ్రెడీ సార్. అవును నేనే. నన్ను చూస్తే హంతకుల్లా ఉందా నీకు? సార్, మీరు టేబుల్ కింద ఏం చేస్తున్నారు? అరే నేను ఆనవాళ్ళు వెతుకుతున్నాను. నేనేమీ దాక్కుని ఉండలేదు. రండి, పార్టీకి వచ్చిన గెస్ట్ల గురించి వీడియోలో ఏం తెలుస్తుందో చూద్దాం. సార్ మిగతా వీడియోస్ చెక్ చేశాను, ఏమీ దొరకలేదు. ఈ ఆఖరి వీడియో మాత్రం ఉంది సార్. వన్ మినిట్ కొంచెం రివెంజ్ చేయి. పాస్ చేయి. ఇతని మొహం కాస్త జూమ్ చేయండి. సార్ తిను షెఫ్. వీడేదో చేశాడు, కాస్త రివెంజ్ చేసి ప్లే చేయి. సార్ అక్కడ చూడండి, వీడి కాలుతో టేబుల్ కిందకి ఏదో ఒకటి తోస్తున్నాడు. ఒకవేళ ఆ బాక్స్లో ఆ గన్ ఉంటుందా? ఆ మైక్రోవేవ్ గన్. అయి ఉండొచ్చు. ఆ మైక్రోవేవ్ గన్ని ఆ బాక్స్లో వాడు దాచిపెట్టుండొచ్చు. వంటవాడు. మిస్టర్ ప్రవీణ్, ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను. అవును, మీరెవరు? మేము సిఐడీస్. సిఐడినా? మీరు ఎక్కడికో వెళ్ళే కంగారులో ఉన్నట్టున్నారు. నేను కూరగాయలు కొనడానికి మార్కెట్కి వెళ్తున్నాను. ఓ, కాయగూరలు కొనడానికా? అరేరే, ఈ బ్యాగ్ తీసుకుని. అది సార్, ఈరోజు సాయంత్రం ఒక పార్టీ ఉంది, అందుకే. అయ్యి బాబోయ్, అయితే మాకు చెప్పండి, రాత్రి పార్టీలో ఏం వండుతారని. ఆ? సార్, షాహీ పన్నీర్, దాల్ మక్ని, మలై కోఫ్తా. ఏంటి సార్? సార్ ఒకసారి ప్రవీణ్ సార్ జైలుకి వస్తే తర్వాత ఖైదీలందరికీ విందే. నేనెందుకు జైల్లో విందివ్వాలి? ఆ తర్వాత మాట్లాడచ్చు కానీ, సరే ఈరోజు పార్టీకి మైక్రోవేవ్ గన్ తీసుకెళ్తున్నావా లేదా? అది ఈరోజు అవసరం లేదా? మైక్రోవేవ్ గన్నా? మీరేమంటున్నారు? ఆ గన్ను కాస్త ఇలాగుంటుంది, చిన్న తేడా మాత్రమే. అందులోంచి వేవ్స్ బయటకు వస్తాయి, నా గన్లోంచి బుల్లెట్స్ బయటకు వస్తాయి. సార్ సార్, వద్దు సార్, నన్నేం చేయొద్దు సార్. ఇదిగో వంటాయన, దయాసార్ బుల్లెట్లు తినడం నీకు ఇష్టం లేదంటే మరి వెంటనే చెప్పు, రాకేష్ని ఎందుకు చంపావు? వాళ్ళు చెప్పారనే సార్. వాళ్ళ ఖచ్చితంగా పేరుంటుంది కదా. హ? చాలమ్మా, ఇంకెంతసేపు ఏడుస్తావు? ఇకపై నువ్వు నీ భవిష్యత్తు గురించి ఆలోచించే సమయం వచ్చింది. ఏం ఆలోచించమంటావమ్మా? ఆ రాకేష్ లేకుండా ఒక క్షణం బతకటం కూడా నాకు కష్టంగా ఉంది. ఇక నేను ఎలా జీవిస్తాను? బృందా, ఎందుకమ్మా అలా అంటున్నావు? నిన్ను నేను బాగా చూసుకుంటానమ్మా. నిన్ను బంటిని మేము చూసుకుంటామమ్మా. మీరిద్దరూ బాధపడకండి, సీడి మేము ఉన్నాం కదా బృందా మేడం చూసుకోవడానికి. మీరు నా కొడుకుని చంపిన వాళ్ళని కనిపెట్టారా? కనిపెట్టేశాం. హంతకులు ఈ రూమ్లో ఇక్కడే ఉన్నారు. ఇక్కడ హంతకుడు ఈ రూమ్ లోనే ఉన్నాడా? ఎవరా పాపి? అది ఒక ఆడది. తన పాపాల్ని కన్నీటితో తుడుచుతుంది. మోసలి కన్నీరు. మీరు నన్ను అనుమానిస్తున్నారా? మీకు ఎంత ధైర్యం ఉండాలి? నా కూతుర్ని ఈ విధంగా అవమానిస్తున్నారు. మీరు సిఐడి అయితే ఏమైనా చేయొచ్చా? నేను సిఐడి మీద కేసు వేస్తున్నా. కేసు ఇప్పుడు మీ ఇద్దరి మీద నడుస్తుంది. మీ మొహానికి ఉన్న మాస్క్ తొలగింది. రాకేష్ని మీరు ఎలా చంపేశారో మాకు తెలిసిపోయింది. మీరా? మమ్మీ డాడీ మీరిద్దరునా? ఎక్కడికి పరిగెడుతున్నారు? అల్లుడిని హత్య చేసి ఎక్కడికి పారిపోతున్నారు?
మేము మా అల్లుడిని ఎందుకు చంపామంటే వాళ్ళ ఆస్తి మొత్తం మేము తీసుకొని ఆ ఆస్తిని మా బిజినెస్ లో వేసుకుందామని అనుకున్నాం. అది ఎలా జరుగుతుందంటే బృంద రాకేష్ కి కీ ఇచ్చినప్పుడే జరుగుతుంది. అందుకనే నేను బృందాతో చెప్తూనే ఉన్నాను, తన అత్తయ్యని మావిని దూరం పెట్టమని చెప్పాను. దీనికి నువ్వు సిగ్గుపడాలి. మీ అమ్మాయికి మంచి బుద్ధిని నేర్పించకుండా ఎలా అంతా నేర్పిస్తారా? కానీ ప్రయోజనం ఏముంది? రాకేష్ బృంద చేజారిపోయాడు. ఇంకా మీకు తను కొత్త ఇల్లుని కొనిచ్చాడు. వాడు మా బిజినెస్ కి డబ్బు ఇవ్వనని చెప్పాడు. ఈ చిన్న విషయం కోసం మీరు మీ కూతుర్ని విధవరాల్ని చేస్తారా? మీరు ఎలాంటి తల్లిదండ్రులు? నన్ను క్షమించమ్మా. మేమేమనుకున్నామంటే రాకేష్ చచ్చిపోయిన తర్వాత ఆస్తి మొత్తం నీకు వస్తుంది, తర్వాత మా జీవితాలన్నీ బాగుంటాయి, ప్రశాంతంగా ఉండొచ్చు అనుకున్నాం. కానీ ఒక్కసారి కూడా మీరు ఇది ఆలోచించలేదా? రాకేష్ లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులు ఎంత కష్టపడతారని ఆలోచించలేదు కదా అసలు. ఒక చిన్న పిల్లల జీవితం నుంచి వాళ్ళ నాన్నని మీరు తొలగించేశారు. ఇవి ఆలోచించలేదా మీరు? మీరు నా అమ్మ నాన్న చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. వద్దమ్మా. నోరు మూయండి. ఇక మీదట మీరు నన్ను కూతురు అని చెప్పకండి. ఆఫీసర్స్ తీసుకెళ్ళండి. పదండి. నేను మిమ్మల్ని కష్టపెట్టాను, దానికి క్షమించమని అడిగే అర్హత నాకు లేదు. మీ నుంచి సంతోషాన్ని తీసుకున్నాను, మా అమ్మ నాన్న నా భర్తని తీసుకున్నారు. మీరిద్దరూ నాకు ఎలాంటి శిక్ష ఇచ్చినా నేను తీసుకుంటాను. అమ్మా, మా బిడ్డని మేము కోల్పోయాం. నిన్ను కూడా కోల్పోవడానికి సిద్ధంగా లేము. నిన్ను వదులుకోమ్మా.